औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बना इन्नका मन तुदखिलन नार फ़क़द अख़ज़ैतहु वमा लिज़्ज़ालिमीन मिन अंसार। रब्बना इन्नना समिअना मुनादियन युनादि लिल ईमान अन आमिनु बिरब्बिकुम फ़आमन्ना। रब्बना फ़ग़फ़िर लना ज़ुनूबना वक़फ़िर अन्ना सय्यिआतिना वतवफ़्फ़ना मअल अबरार। रब्बना वआतिना मा वअदतना अला रसूलिका वला तुख़्ज़िना यौमल क़ियामह इन्नका ला तुख़्लिफ़ुल मिआद। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడ అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి మీద శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం, మానవులందరి దైవం, మానవులందరి ప్రభు అనేటువంటి సృష్టి ప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసిన చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 194వ వాక్యం యొక్క అరబీ మూలంను మనము వినడం జరిగింది. ఈ వాక్యాలలో సృష్టి ప్రభువు ఒక నిజమైనటువంటి దైవ చింతనాపరుడు, దైవభీతిపరుడు ఏ విధంగా దైవాన్ని ప్రార్థిస్తాడో, ఏ పదాలతో దైవాన్ని ఘనపరుస్తాడో, ప్రశంసిస్తాడో, పొగుడుతాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఒక నిజమైనటువంటి దైవభీతిపరుడు దైవాన్ని నరకం నుండి రక్షించు అని ప్రార్థిస్తాడు. ఇంకా అంతేకాదు, ఈ విధంగా అంటాడు: ఓ మా ప్రభు, నీవు ఎవడినైతే నరకంలో పడవేస్తావో వాడిని వాస్తవానికి అధోగతికి, అవమానానికి గురి చేసినట్లే. ఎందుకంటే తీవ్రమైనటువంటి అవమానకరమైనటువంటి శిక్ష మరణానంతరము నరక రూపంలో మరి ఎదురు చూస్తుంది ఎవరైతే ఈ ప్రపంచంలో దైవాన్ని విస్మరించి తమ ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతాడు. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం తెలియజేస్తున్నాడు: వ అమ్మ మంతగా వ ఆసరల్ హయాతి దున్యా ఫ ఇన్నల్ జహీము హియల్ మఅవా. దీని అర్థం ఏమిటంటే, ఎవరైతే ఐహిక జీవితానికి ప్రాధాన్యతనిస్తాడో, మరి తమ మనోకాంక్షల దాస్యాన్ని ఎవడైతే చేస్తాడో వాడు తన ఇంటిని నరకంలో నిర్మించుకున్నట్లే. ఎవరైతే తమ మనోకాంక్షల యొక్క దాస్యాన్ని చేస్తాడో, ఎవరైతే ఐహిక జీవితానికి ప్రాధాన్యతనిస్తాడో. కాబట్టి సోదరులారా, మరి తీవ్రమైనటువంటి అవమానకరమైనటువంటి శిక్ష ఎవరైతే నరకంలోనికి పోతాడో వాస్తవానికి వాడు అధోగతి పాలైనట్లే, తీవ్రమైనటువంటి అవమానానికి గురైనట్లే. ఇంకంతేకాదు సుమా, ఇటువంటి దుర్మార్గులకు సహాయం చేసేవాడు కూడా ఎవరు ఉండరు. మంది మార్బలం కానీ, మన చుట్టూ ఉన్నటువంటి 10-20 మంది కానీ, ఏ ఒక్కరు కూడా, కనీసము భార్య బిడ్డలు కూడా, తల్లిదండ్రులు కూడా, ఎవరు కూడా మరి అతనికి సహాయం కానీ సహకారం కానీ చేయనటువంటి పరిస్థితి. ఆ రోజున మనిషి మరి చిన్న చిన్న కొద్ది పుణ్యాల కోసము అతను తప్పించిపోతాడు. అరే, ఇంకొంచెం మంచి చేసుకున్నట్లయితే నాకు పుణ్యం దక్కేది కదా అని అతను చాలా బాధపడతాడు. మరొకసారి మరి ప్రపంచంలోనికి పంపించమని దైవాన్ని ప్రాధేయపడతాడు. కానీ సోదరులారా, అది ఎంత మాత్రం కూడా జరగనటువంటి పని. సూది మనగుండి ఒంటి వెళ్ళడం ఎంత అసాధ్యమో, మరొక జీవితం లభించడం కూడా అంతే అసాధ్యము. కాబట్టి అమూల్యమైనటువంటి ఈ జీవితంలోనే మనము
మరణానంతరము మనకు రాబోయే ఆ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ఈ జీవితాన్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ మనము మన ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని గడిపి దైవభీతి లేకుండా, పాపభీతి లేకుండా, మరి దైవం పట్ల సరైనటువంటి అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మనం ఇక్కడ జీవితాన్ని గడిపి ఆ తర్వాత మనం ఎంత ప్రాధేయపడినప్పటికీ కూడా అది ఏమాత్రం కూడా మనకు ఉపకరించదు. ఆ తర్వాత సోదరులారా, మరి ఇంకా ఒక దైవదాసుడు ఈ విధంగా ప్రార్థిస్తాడు. ఏమని? ఓ ప్రభువు, మేము విశ్వాసం వైపునకు పిలిచి వాని పిలుపుని విన్నాము. మీ ప్రభువును విశ్వసించండి అని అతను పిలిచేవాడు. మేము అతని సందేశాన్ని స్వీకరించాము. సోదరులారా, ఇక్కడ దైవ ప్రవక్తన గురించి సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు. ఒక నిజమైనటువంటి విశ్వాసి దైవదాసుడు దైవ ప్రవక్తల యొక్క సందేశాన్ని అతను వెంటనే విశ్వసిస్తాడు. ఎందుకంటే దైవ ప్రవక్త ఆయన తన సొంత విషయాన్ని అంత మాత్రం కూడా చెప్పడు. ప్రతి ప్రవక్తను మీరు వారి యొక్క జీవితాన్ని గమనించినట్లయితే మనకు మొట్టమొదటి మానవులు ఆదాం, మనందరి తండ్రి అయినటువంటి ఆదాం దగ్గర నుండి చిట్ట చివరిగా వచ్చినటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు సుమారు 184,000 మంది పరిశుద్ధులు, పవిత్రులు, దైవ ప్రవక్తులుగా ప్రపంచం మీద మరి దైవము వాళ్ళను నియమించి వాళ్ళ ద్వారా మార్గాన్ని చూపించడం జరిగింది. ఈ ప్రవక్తల జీవితాలను మనము పరిశీలన చేసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మరి దైవం ఒక్కడే అని బోధించిన వారే, ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చెయ్యండి అని బోధించిన వారే. ఏ ప్రవక్త కూడా నేను దైవము, నన్ను ఆరాధించండి, లేకపోతే నేను దైవం తరపు నుండి వచ్చినటువంటి వాడిని, లేకపోతే నేను దైవం యొక్క అవతారాన్ని, ఇటువంటి మరి దైవానికి అయిష్టమైనటువంటి మాటలు కానీ పనులు కానీ ఏ మాత్రం కూడా చేయలేదు. సోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. వాళ్ళ మీద ఉన్నటువంటి అతి ప్రేమతోటి మరి వాళ్ళను అతిగా అభిమానించడంతో వాళ్ళను దైవాలుగా చేసేస్తే ఆ తప్పు మనదే కానీ ఆ మహాపురుషులది, ఆ పరిశుద్ధులది ఎంత మాత్రం కూడా కాదు. ఉదాహరణకు చూడండి, క్రీస్తు యేసు చాలా స్పష్టంగా బోధించారు. మీరు భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టకండి, ఎందుకంటే ఆయన పరలోకంలో ఉన్నాడు. నీవు ప్రార్థన చేయనప్పుడల్లను గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయండి అన్నారు. ఏ విధంగా ఆయన తన దైవాన్ని, తన తండ్రిని ఘనపరిచారో ఒకసారి మనం గమనించాలి. ఈ విధంగా ప్రతి పరిశుద్ధుడైనటువంటి ప్రవక్త తనకు అతీతంగా ఉన్నటువంటి ఆ పరమ ప్రభువును మాత్రమే ఆరాధించండి అని బోధించారు. కానీ మనిషి వాళ్ళ మీద ఉన్నటువంటి అతి ప్రేమతోటి మరి వాళ్ళు బోధించినటువంటి ఆ తండ్రి, ఆ సృష్టి ప్రభువును విడిచిపెట్టి మరి బోధించినటువంటి వీళ్ళనే దైవాలుగా భావించడము, దైవాలుగా మరి ప్రకటించడము అనేది నిస్సందేహంగా దైవానికి ఆగ్రహాన్ని తెప్పించేది, ఆ ప్రవక్తలకు కూడా ఆగ్రహాన్ని తెప్పించేది. ఎందుకంటే మరణానంతరము దైవం మనందరినీ కూడా సమావేశపరుస్తాడు. సమావేశపరిచినప్పుడు మనము నిలబడతాము, మన ప్రవక్తలు కూడా నిలబడతారు. ప్రవక్తలను దైవం ప్రశ్నిస్తాడు, ఓ నా ప్రవక్తలారా, మీరు ఏమని బోధించారు ప్రజలకు? దైవం ఒక్కడే అని బోధించారా, లేకపోతే మమ్మల్ని ఆరాధించండి మేము దైవాలమని బోధించారా అనగానే ఆ పరిశుద్ధుల ప్రవక్తలు ఈ విధంగా విన్నవించుకుంటారు. ఏమని? ఓ దైవమా, ఏదైతే నీవు మాకు ఆజ్ఞాపించావో అది మాత్రమే మేము వాళ్లకు బోధించాము. రబ్బీ వ రబ్బకుం, మీ ప్రభువు మా ప్రభువు కేవలం అల్లాహ్ మాత్రమే, ఆ సృష్టి ప్రభువు యెహోవా మాత్రమే, కాబట్టి ఆయన మాత్రమే ఆరాధించండి అని బోధించాము తప్పించి మేము కూడా దైవాలమే, మమ్మల్ని ఆరాధించండి అని మేము ఎంత మాత్రం కూడా బోధించలేదు అని వాళ్ళు దైవం వద్ద విన్నవించుకుంటారు. కాబట్టి సోదరులారా, మనము వాళ్ళ మీద ఉన్నటువంటి అతి ప్రేమతోటి అతిగా అభిమానించి వాళ్ళను దేవుని యొక్క స్థానం ఇవ్వడం అనేది అది కేవలము మన పొరపాటు, మన తప్పు మాత్రమే. ఆ మహాపురుషులది, ఆ పరిశుద్ధులది అంత మాత్రం కూడా కాదు. కాబట్టి దైవ ప్రవక్తలను మనం ఎంతగానో ప్రేమించాలి, అభిమానించాలి, ఆదరించాలి, గౌరవించాలి, అనుసరించాలి. కానీ ఆరాధనలు, పూజలు, పునస్కారాలు, ప్రార్థనలు, మొక్కుబడులు మాత్రము ఆ సృష్టి ప్రభువుకు మాత్రమే చేయాలి. ఎందుకంటే ఆ దైవానికి, ఆ సృష్టి ప్రభువు అల్లాహకు మాత్రమే వారు అందరూ కూడా ఆరాధన చేశారు. ఆయనను మాత్రమే ఆరాధించండి అని మానవులందరికీ కూడా అదే బోధించారు.
కాబట్టి మనకు వాస్తవంగా మన ప్రవక్తల మీద అభిమానము, ప్రేమ ఉన్నట్లయితే వారు చెప్పిన ప్రకారము మనము ఆచరించాలి. వారు చెప్పిన ప్రకారము వారి అడుగుజాడల్లో నడవాలి. ఏ విధంగా వారు సృష్టి ప్రభు అల్లాహ్ను ఆరాధించారో, ఏ విధంగా తమకు అతీతంగా ఉన్నటువంటి ఆ తండ్రిని ఆరాధించారో ఆ విధంగా మనము ఆరాధించి వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానాన్ని ప్రకటించాలి తప్పించి దేవుని యొక్క స్థానాన్ని ఇచ్చి మరి భయంకరమైనటువంటి ఆ పాపానికి ఎంత మాత్రం కూడా మనం ఒడిగట్టకూడదు. కాబట్టి సోదరులారా, ఇక్కడ దైవం మరి తెలియజేస్తున్నాడు, నా నిజమైనటువంటి దైవభీతిపరుడు ఈ విధంగా ప్రార్థిస్తాడు, ఓ నా దైవమా, నీవు పంపినటువంటి ప్రవక్త యొక్క మాటను నేను విశ్వసించాను, ఆ మాటను నేను మరి నమ్మాను. ఆయన సృష్టికి కర్త ఒక్కడే, దైవం ఒక్కడే అని బోధించాడు. దానిని నేను విశ్వసించి దానిని అనుసరించాను అని చెప్పిన తర్వాత ఇంకా ఈ విధంగా ప్రార్థిస్తాడు, ఓ మా దైవమా, మేము చేసినటువంటి తప్పులను మన్నించు, మాలో ఉన్నటువంటి చెడులను దూరం చెయ్యి, సజ్జనులతో పాటు మా జీవితానికి ముగింపును ప్రసాదించు. చూడండి సోదరులారా, ఎంతటి చక్కటి పదజాలాన్ని దైవము మానవాళికి నేర్పుతున్నాడు చూడండి. ఈ విధంగా మన జీవితంలో మనము ఎదుర్కొనే అన్ని రంగాలలో కూడా దైవం మనకు మంచి మార్గదర్శకత్వాన్ని ఇచ్చాడు. నీ ఇష్టం వచ్చినట్టు నీ ఆరాధన చేసేయి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పూజలు పునస్కారాలు చేసేయి అని ఎంత మాత్రం కూడా మనలను విడిచిపెట్టలేదు. తన ప్రవక్తను పంపించాడు, ఏ విధంగా ఆరాధించాలో, మరి ఏ సమయాల్లో ఆరాధించాలో మనకు తెలియజేశాడు. ఏ పదాలతోటి మరి ఆయనను ఘనపరచాలో, స్తుతించాలో మనకు తెలియజేశాడు. ఎంతటి చక్కటి మరి పదజాలాన్ని దైవం ఇక్కడ మానవులకు నేర్పుతున్నాడు చూడండి. ఓ మానవుడా, ఈ విధంగా ప్రార్థించు, ఈ విధంగా, ఓ దైవమా, నేను అనేక తప్పులు చేస్తున్నాను, తెలిసి చేస్తున్నాను, తెలియక చేస్తున్నాను, అందులో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద పాపాలు ఉన్నాయి. నీవు తప్పించి మరొకడు మన్నించే శక్తి ఎవరికి కూడా లేదు. నీవు నా పాపాలను మన్నించు అని సృష్టి ప్రభువుకు మాత్రమే అతను ఆరాధన చేస్తాడు. ఎందుకంటే రక్షణ ఇచ్చేది ఆ దైవం ఒక్కడు మాత్రమే. కాబట్టి నరకం నుండి తప్పించాలంటే అది కేవలము ఆయన చేతిలోనే ఉన్నది. మరి అంతేకాదు, స్వర్గంలో ప్రవేశింపజేయాలన్నా, మన పాపాలకు క్షమాపణ మరి పశ్చాత్తాపాన్ని అంగీకరించడం అన్నా అది కేవలం ఆ సృష్టి ప్రభువు చేతిలో మాత్రమే ఉన్నది. చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. క్రీస్తు యేసు వద్దకు ఒక వ్యక్తి వచ్చి, మరి పరలోకంలో నీ కుడి చేయి వైపునాగా నన్ను ఉండనివ్వు అని వాళ్ళని ప్రార్థిస్తారు. క్రీస్తు యేసుని అడుగుతారు. అప్పుడు క్రీస్తు యేసు చెప్తారు, మరి నేను త్రాగు గిన్నెలోది నీకు ఇస్తాను, తాగవచ్చు, నేను తిన్నది నీకు ఇస్తాను, తినవచ్చు, కానీ పరలోకంలో మరి నా పక్కన కూర్చోబెట్టుకోవడానికి నాకు ఎంత మాత్రం కూడా అధికారం లేదు అంటారు. కాబట్టి సృష్టి ప్రభువు ఎవరికైతే అది రాసి పెట్టాడో అది మాత్రమే వారికి దక్కుతున్నది. కాబట్టి నా కుడిమి వైపున ఎడమ వైపున కూర్చోబెట్టుటకు నాకు అధికారం లేదు అంటారు. కాబట్టి సోదరులారా, పశ్చాత్తాపాన్ని మరి అంగీకరించేది ఆ దైవం మాత్రమే. మరి పాప క్షమాపణను ప్రసాదించేది కూడా, మనకు రక్షణ ఇచ్చేది కూడా ఆ సృష్టి ప్రభు యెహోవా అల్లాహ్ మాత్రమే. కాబట్టి మనిషి సంపూర్ణంగా ఆయనకు లొంగి సమర్పణ చేసుకుని మారు మనస్సును పొంది అంతవరకు చేస్తున్నటువంటి పాపాలను విడిచిపెట్టి మరి నిర్మలమైనటువంటి నిష్కల్మషమైనటువంటి మనస్సుతోటి దైవ వైపునకు తిరగడమే దైవం మరి కోరుతున్నాడు. దీనిని మారు మనస్సు పొందడం అంటారు, దీనిని పశ్చాత్తాపం అంటారు. ఇది మనిషి ఎప్పుడు చేస్తాడా అని దైవము అతనికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అతని జీవితంలో అనేక అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా నా వైపునకు తిరుగుతాడు, నా వైపునకు మరలుతాడు, తన తప్పులను తెలుసుకుంటాడు అని దైవం అతనికి అవకాశాలు ఇస్తుంటాడు. కానీ మనిషి భావిస్తుంటాడు, నేను చేస్తున్నది కరెక్ట్ కాబట్టి నాకు ఇన్ని అవకాశాలు వస్తున్నాయి. దైవాన్ని విడిచిపెట్టి రకరకాలైనటువంటి మరి అతను కల్పించుకున్న దానిని అతను ఆరాధిస్తుంటాడు. వీటి ద్వారా నేను మరి ఈ విధంగా లాభం పొందుతున్నాను, వీటి ద్వారా నేను మరి ఈ విధంగా నాకు మంచి జరుగుతుంది అని భావిస్తున్నాడు. కానీ వాస్తవానికి అతను నిజ దైవానికి దూరంగా పోతున్నాడు. ఈ సత్యాన్ని అతను గ్రహించి కేవలం ప్రసాదించేది ఆయన మాత్రమే, ఇవ్వడం అన్నా తీసుకోవడం అన్నా మరి కేవలము ఆయన చేతుల్లోనే ఉన్నది అని ఎప్పుడైతే మనిషి గ్రహిస్తాడో అప్పుడు నిజమైనటువంటి దైవాన్ని అతను గ్రహిస్తాడు. సోదరులారా, మరి సృష్టి ప్రభువును మరి ఒక నిజమైనటువంటి దైవ విశ్వాసి
ఈ విధంగా వేడుకుంటున్నాడు. మరి ఓ దైవమా, మంచి వ్యక్తులతో పాటు నాకు ఈ జీవితానికి ముగింపును ప్రసాదించు అని ఇక్కడ వేడుకోవడం జరుగుతుంది. సరే, దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో, మరి సత్యమైనటువంటి విషయాలు వస్తున్నాయి, మనలో ఉన్నటువంటి అపోహలు అపార్థాలు తొలగించే విధంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మన ముందుకు వస్తున్నాయి. సోదరులారా, సోదరిమణులారా, మీ అందరికీ కూడా నేను మరి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆలోచన చేయండి, పరిశీలన చేయండి, పరిశోధన చేయండి, సత్యాన్ని గ్రహించండి. సత్యాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో మనలో ఉన్నటువంటి అపోహలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి వాస్తవమైనటువంటి దైవ ప్రవక్తల యొక్క సందేశాన్ని మీరు చదివి అర్థం చేసుకుని అనుసరించండి. కాబట్టి ఎవరో ఏదో చెప్తే అనుసరించే ఆ విధానానికి స్వస్తి పలికి స్వయం పరిశీలన చేసి సత్యాన్ని గ్రహించండి. సృష్టి ప్రభు అల్లాహ్ అందరికీ కూడా మరి సహకరించారని, మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.